ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని నిత్యము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మరి ఈ దిన వాక్యాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 128వ కీర్తన మరి 1-2 వచనాలను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఇక్కడ అంటా ఉన్నాడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులంట. ఎందుకు ధన్యులు? ఆయన అంటా ఉన్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు గనుక నీవు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే చాలా కష్టపడతా ఉంటారండి. చాలా అంటే చాలా కష్టపడతా ఉంటారు, కానీ వారి కష్టార్జితాన్ని వారు అనుభవించలేరు. ఏందయ్యా మరి సమస్య అంటే, అక్కడంట చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, వారు ఉదయం అంతా పగలంతా కష్టపడి వారి ధనాన్ని సమకూర్చుకొని లాస్ట్కి వచ్చేసరికి త్రాగుడుకో వ్యభిచారానికో వారి లోక సంబంధమైన కోరికలను తీర్చుకోవడం కోసం వ్యర్థమైన స్థలాల్లో వారి కష్టార్జితాన్ని తీసుకొని వెళ్ళిపోయి నాశనానికి వాటిని అప్పగిచ్చేస్తున్నారు కదా. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు మరి అలాంటి పొరపాటు చేయడు కదండి. అలాంటి మరి అలవాట్లు ఎక్కువ శాతం దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలని, ఆయనకి ప్రియమైన బిడ్డలుగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అలాంటి వారంట వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారంట. అంతేకాకుండా నీవు ధన్యుడువు, నీకు మేలు కలిగిద్ది. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంట, నిశ్చయముగా నీవు నీకు చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలిగిద్ది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు దేవుని కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ చేతుల కష్టార్జితం వ్యర్థంగా పోదండి. దేవుడు దానిని ఆశీర్వదిస్తాడంట, కష్టార్జితాన్ని దీవిస్తాడంట. అంతేకాకుండా దాని ద్వారా నీవు మేలు పొందుకుంటావంటండి. అందుకే దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి, అప్పుడు మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మీకు మేలు కలిగిద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా మనందరం కూడా దేవుని నమ్ముకున్నామని చెప్పుకోవడమే కాకుండా ఆయన యందు భయభక్తులు కలిగి మరి మన చేతుల కష్టార్జితం మనము మన బిడ్డలు మరి కష్టపడిన సొమ్ము వ్యర్థంగా కాకుండా మనము అనుభవిస్తూ దేవుని సన్నిధిలో దీవించబడుతూ మేలు పొందుకోవాలని ప్రభు పేరిట తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.